ఈ రోజు రథోత్సవం వేడుకల్లో ఇది డే 2 వ్లాగ్. డే 1లో రథోత్సవం లాగడం అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. అవన్నీ చూడండి. ముందుగా ఎండ్ కార్డ్స్లో ఉంటుంది వీడియో. సో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే లంకా దహనం. నాన్ స్టాప్గా ఒక 40 నుంచి 50 నిమిషాల వరకు ఇక్కడ క్రాకర్స్ అయితే కాలుస్తారు. అలానే ఇక్కడ రకరకాల షాప్స్ కూడా ఉంటాయి. అండ్ పిల్లలకి సూపర్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ సూపర్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ మెయిన్ గా ఎక్కడ చూసినా ఆడవాళ్ళకు కావాల్సిన దండలు, క్లిప్స్, పూసలు ఇంకా అన్ని షాప్స్ వాళ్ళకే ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఈ బాక్స్లోనే ఉంటాయి క్రాకర్స్. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక స్పెషల్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ శివుడిని ప్రత్యేకంగా అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. లాస్ట్ ఇయర్ ఐస్తో శివుడి విగ్రహాన్ని చేశారు. మరి ఈ ఇయర్ ఏం చేశారో చూద్దాం. ఈ ఇయర్ శివుడి లింగాన్ని మధ్యలో ఉంచి చుట్టూ అద్దాలు పెట్టారు. ఎటు చూసినా మనకి శివుడే కనిపించేలా పెట్టారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ముందుకు వస్తే ఇక్కడ గుడి ఉంటుంది. గుడి పక్కన చాలా షాప్స్ కూడా ఉంటాయి. ఇదే నిన్న లాగిన రథం. చాలా పెద్దగా ఉంటుంది. ఇక ఈ సైడ్ అంతా బ్యాంగిల్ షాప్సే ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా కూడా మీకు అవే కనిపిస్తాయి. ఇక్కడ ఇటు పక్క అంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మనోడు పొటాటో స్ట్రిప్స్ వేస్తున్నాడు. చాలా చండాలంగా ఉంటాయి. పక్కనే పిల్లలకు కార్ టైప్ ఉయ్యాలలు ఉంటాయి. ఇటువైపు బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది. 100 రూపాయలు దీని టికెట్. కరెక్ట్గా గంట కొట్టినట్టు 2 నిమిషాలు తిప్పి ఆపేస్తాడు. అంతకు మించి ఏముండదు. ఇంకా ఇది దీని పేరు నాకు తెలియదు. చూడ్డానికి కప్పలా ఉంటుంది. వంగిపోయిన జైంట్ వీల్లో ఉంటుంది. దీనికి టికెట్ వచ్చేసి 60 రూపాయలు. అండ్ మెయిన్ ఐటమ్ అయిన జైంట్ వీల్ ఇది. దీని కాస్ట్ కూడా సేమ్ 100 రూపాయలు ఉంటుంది. ఈ జాయింట్ వీల్ ఎక్కాలి అంటే నాకు చాలా భయం, కానీ ఎక్కుతా. అదే మ్యాజిక్. దాని పక్కనే ఉంది చూసారు, ఇది కొలంబస్. జైంట్ వీల్ ఎక్కినా ఏం కాదు, కానీ ఇది ఎక్కితే పై ప్రాణాలు పైనే పోతాయి. పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నప్పుడు ఇవి ఎక్కించమని నేను గోలగోల చేసేవాడిని. రక్తాలు చిందించేవాళ్ళం ఒకప్పుడు మనం వీటి కోసం. అండ్ ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎక్కేశారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక ఈరోజు స్పెషల్ అయిన లంకా దహనం ఎక్కడ చేస్తారో చూద్దాం పదండి. ఇదే ఆ ప్లేస్ అన్నమాట. ఒక సపరేట్ ప్లేస్లో దీన్ని చేస్తారు. అండ్ ఇక్కడ చాలా సెక్యూర్గా చేస్తారు. అండ్ ఇది చాలా సెక్యూరిటీగా చేస్తారన్నమాట. ఎందుకంటే మందుగుండు సామాన్ ఉంటుంది. కొంచెం తేడా జరిగినా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు. అండ్ ఈ లంకా దహనం ప్రారంభించడానికన్నా ముందు స్వామివారిని గుడి నుంచి పల్లకిలో పూజ చేసి ఊరేగిస్తూ మోస్తూ తీసుకొని వస్తారు. మరి ఇక్కడ పూజ చేశాక లంకా దహనం అయితే మొదలవుతుంది. నాన్ స్టాప్గా ఒక 50 నిమిషాల వరకు పేలుతానే ఉంటాయి. మనకి మెడ పెట్టేస్తుంది అంతసేపు చూస్తే. అది చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది. 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి, అంత అందంగా ఉంటుంది. అండ్ అది అవ్వగానే వద్దంటున్నా కూడా నన్ను బ్రేక్ డ్యాన్స్ ఎక్కించడానికి తీసుకెళ్లారు మా వాళ్ళు. 100 బొక్క. నాకు ఒక టికెట్ ఇచ్చారు. ఎక్కే వరకు బాగానే ఉంది, కానీ ఎక్కాక దోలు తీరిపోయింది. మామూలుగా కాదు. 2 నిమిషాలు కాబట్టి సరిపోయింది, లేదంటే అలానే వెళ్ళిపోయేవాడిని. సో లంకా దహనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. మళ్ళీ దీనికోసం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలన్నమాట. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.